కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అందరికీ ఎంతో ఫేవరెట్ రాజుగారి కోడి పలావ్. దీనికి కావాల్సినవి చిట్టి ముత్యాలు రైసు 1 గ్లాసు, ఇది ఇంచుమించుగా 150 గ్రాములు ఉంటుంది. దీనికి 250 గ్రాములు చికెన్ కావాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కాక ఒక 10 జీడిపప్పుల్ని అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కకు తీసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఒక 5 లేదా 6 అందులో వేసి అవి కూడా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే పెద్ద ఉల్లిపాయలని 4 పలకలుగా కోసుకుని అది కూడా వేసి వేయించుకోవచ్చు. ఈ వేయించుకున్నవన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టాను. తర్వాత ఆ కడాయిలో ఉన్న నూనెలోనే చికెన్ని శుభ్రంగా 5-6 సార్లు కడుక్కొని ఆ చికెన్ని అందులో వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. తడి అంతా పోయేదాకా వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, చికెన్కి సరిపడా ఉప్పు మాత్రమే వేయాలి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. 2 చెంచాలు కారము, 1 చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచాడు జీలకర్ర పొడి, 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టుకొని సిమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఇది మొత్తంగా ఉడికిపోవాలి. ఇది చికెన్ మొత్తం ఉడికేదాకా ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 చెంచాడు గసగసాలు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/4 చెంచాడు సాజీరా, 1/2 చెంచాడు జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు 4 జీడిపప్పులు, కొద్దిగా పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఇవి అన్నీ వేసి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కానీ లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే 2 చెంచాల కమ్మటి పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నీరు అస్సలు పోయకూడదు. తరువాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాని కడిగి దీంట్లో మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మొత్తం ఈ పలావ్కి టేస్ట్ అంతా ఈ మసాలాతోనే వస్తుంది. అందుకని ఇది మటుకు కంపల్సరీగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఉన్న చికెను ఉడికిందో లేదో చూసుకొని కొద్దిగా ఉప్పు కారం కూడా సరి చూసుకుని ఏదైతే మనం ఇప్పుడు రుబ్బుకున్నామో మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ ఇందులో కొద్దిగా వేయాలి. తర్వాత అది కొంచెం మగ్గాక టమాటా గ్రేవీ ఏదైతే చేసుకున్నామో పేస్ట్ అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం ముక్క ఉడికేంత వరకు మనము చికెను స్టవ్ మీదే ఉంచుకోవాలి. చికెన్ ఒకవేళ ముదురుదైతే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఈ కోడి పలావ్ని మేము ఏ ఫంక్షన్లో అయినా తప్పకుండా వడ్డించుకుంటాము. చికెన్ ఉడికిపోయాక తీసి దాన్ని వేరే ప్లేట్లో పెట్టుకుందాం పక్కన. అదే కడాయిలో ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, కొంచెం ధనియాలు ఇవన్నీ కూడా వేసి వేపుకోవాలి. కొంచెంగా సాజీరా కూడా వేసుకుంటే అది స్మెల్ బాగుంటుంది కాబట్టి అది కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యాన్ని పక్కన పెట్టేస్తాము. అది మొత్తం పొడి పొడిగా అయిపోతాయి బియ్యం, అసలు తడి ఏమాత్రం ఉండదు.
అప్పుడే అది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఈ ఉల్లిపాయలు వేగాక ఈ కడాయిలో వేసి అది బాగా వేయించాలి. దగ్గరగా 5 నిమిషాల పాటు వేయించాలి. మొత్తం ఈ పలావ్ రుచి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యము ఎంత చక్కగా వేగితే ఇది అంత రుచిగా ఉంటుంది. అందుకే ఈ రాజుగారి కోడి పలావ్కి బిర్యానీ బియ్యము అస్సలు వాడకూడదు, ఎందుకంటే అవి ముక్కలుగా అయిపోతాయి కాబట్టి. చూడండి, ఇది కలర్ బాగా మారింది కదా, అంత దాకా వేయించాలి. వేయించాక మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా అవన్నీ, అది ఏదైతే ఇందాక మనం కొంచెం మిగిల్చుకున్నామో అది ఇందులో వేసి బాగా వేయించాలి. ఇది వాసన అంతా పోయి చక్కగా గుమగుమలాడే వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. అంటే దాదాపుగా 5 నిమిషాలు. ఇది వేగిపోయాక అప్పుడు మనము 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున పోసుకోవాలి. ఒకవేళ తినలేని వాళ్ళు ఉంటే కనుక, మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు 2.5 గ్లాసులు కూడా పోసుకోవచ్చు. బియ్యం వేగాక మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఒక్కసారి వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇందాక ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలి. అన్నం 80% ఉడికేంత వరకు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం 80% ఉడికిపోయాక అప్పుడు మనం ఇందాక ఉల్లిపాయలు, జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో కలుపుకుంటాం. దానివల్ల ఏంటంటే ఈ మసాలా టేస్టు ఇదంతా ఆ ఉల్లిపాయలకి జీడిపప్పుకి బాగా పట్టి అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అవి వేసినప్పుడే కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర అందులో వేసేసి కలుపుకోవాలి. ఇది దాదాపుగా ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి. 90% ఉడికిపోయింది. ఇవన్నీ వేసేసి మళ్ళీ 5 నిమిషాలు మగ్గనిచ్చి కట్టేయడమే, అంతే. ఎంతో రుచికరమైన రాజుగారి కోడి పలావ్ రెడీ అయిపోయింది. నేను ఉప్పలపాటి వారి ఆడపడుచుని. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కంపల్సరీ ఈ రాజుగారి కోడి పలావ్ ఈ విధంగానే మేము చేసుకుంటాం. అందుకే మీరు కూడా అందరూ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.